ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీ కౌగిల్కై ఎపిసోడ్ 6లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి వెళ్తాడు అభి. ఇంటికి వెళ్ళి శశికి కాల్ చేస్తాడు. శశితో ఇలా అంటూ ఉంటాడు, సారీ అని చెప్తున్నాను కదా, మరోలా అనుకోవద్దు. ఒకేసారి నాకు చూసేసరికి ఏదోలా అనిపించింది. అప్పుడు శశి ఇలా అంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ నీకైతే నువ్వు నీ మరదలనైతే ఎక్కించుకోవా బైక్పై అని అనడంతో అభి మౌనంగా ఉంటాడు. వదిలేయ్ ఇంతటితో ఈ టాపిక్ అని అభి అనడంతో కాసేపు అలా మాట్లాడుతూ ఉండి ఫోన్ కట్ చేస్తాడు అభి. మరుసటి రోజు మార్నింగ్ అభి జాబ్ పర్పస్లో సిటీకి వెళ్తాడు. శశికి కాల్ చేసేంత వీలు ఉండదు. శశికి కాల్ చేద్దామన్నా వాళ్ళ బామ్మ ఫోన్ ఇవ్వదు. అలా 2 రోజులు గడుస్తాయి. మరోవైపు శశి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతుంది. ఒకరోజు నైటు శశి దొంగచాటుగా అభికి కాల్ చేసి, అభి ఏమైపోయావు, కనీసం కాల్ కూడా చేయలేదు అని అంటూ ఉండగా, శశి నీకో విషయం చెప్పాలి, నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ పనిపై సిటీకి వెళ్ళాను, ఆ విషయం నీతో పంచుకోవడానికి నీ దగ్గర ఫోన్ లేదు అని అభి అంటూ ఉండగా శశి ఇలా అంటుంది, చాలా సంతోషంగా ఉంది అభి, రేపు ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్తున్నాను అంటుంది. శశి ఓహో అవునా, ఎవరు తీసుకెళ్తున్నారు అని అభి అంటాడు. మా అన్నయ్య వస్తున్నాడు అని అంటుంది. మరోవైపు బామ్మ లేచి, ఏమే పనిపాట లేదా, గిప్పటిదాకా ఫోన్ చూస్తున్నావు అంటోంది బామ్మ. అనగానే కాల్ కట్ చేస్తుంది శశి. తనతో మాట్లాడడానికి వీలు ఉండదు. శశి ఏంటి కాల్ కట్ చేసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తుంటారా అని అభి అనుకుంటాడు. అలా 10 రోజులు గడిచిపోతుంది. ఎగ్జామ్స్ రాసి వస్తుంది శశి. శశి ఊరికి వెళ్ళడానికి అభికి వీలుండదు. ఎందుకంటే వాళ్ళ అమ్మని చూసుకొని జాబ్కు సంబంధించిన పనులు చూసుకోవడానికి సిటీకి వెళ్ళి వస్తుంటాడు. మనసులో మాత్రం శశి మెదులుతుంది. ఇక ఏం చేయలేక ఆగబట్టుకోలేకపోయి ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు మధ్యాహ్నం అభి ఇంట్లో టేబుల్పై ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగుతోంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, అభి 10 రోజులు నాతో మాట్లాడలేదు, కనీసం ఊరికి వచ్చి కనిపించలేదు. నువ్వు నన్ను ప్రేమించావని నమ్మాను. ఇష్టం ఉన్న మనిషి కనిపించకపోతే కనీసం చూడాలనిపించదా అని శశి ఏడుస్తూ అంటుంది. అది కాదు శశి, కాస్త పని మీద సిటీకి వెళ్ళి వస్తున్నాను. అదే కాక మీ ఊరికి వస్తే డౌట్ వస్తుందన్న భయంతో రావట్లేదు. కానీ నిన్ను చూడాలని లేక కాదు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా అని అభి అంటూ ఉంటాడు. ఇప్పుడు మరి మీ ఇంటికి రమ్మంటావా చెప్పు, వచ్చి మాట్లాడతా అని అంటాడు అభి కోపంగా. నేను మా ఇంటికి రమ్మని నీకు చెప్పలేదే అని వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలాగా వస్తుంది. అంతలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వింటుంది. శశి ఇలా అంటుంది, అభి రేపు నేను కాలేజీకి వెళ్తున్నాను, అక్కడే హాస్టల్లో ఉండబోతున్నాను అని అనడంతో అభి నిన్ను చూడకుండా నేను ఉండలేను శశి అని అంటూ ఉండగా మరోసారి డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. అభి సరేలే ఎవరో వచ్చారు అని కాల్ కట్ చేస్తుంది శశి. డోర్ ఓపెన్ చేయగానే శశి మేనత్త లక్ష్మి ఉంటుంది. బావ గౌరవ్ని తీసుకొని వస్తుంది. శశి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈవిడ ఇప్పుడొచ్చింది అని అనుకుంటూ ఉండగానే, అత్తయ్య బాగున్నారా అని అంటుంది శశి. బాగానే ఉన్నానులే, అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య. శశి అత్తయ్య మేనత్తయ్య లక్ష్మి. అమ్మా నాన్న బయటికి వెళ్ళారు అత్తయ్య అని అంటుంది శశి. నాయనమ్మ ఇంట్లో పడుకుంది అంటూ ఉండగానే కమలమ్మ మెలకు వస్తుంది. లక్ష్మి ఎప్పుడు వచ్చినావు, ఇప్పుడైనా రావడం అని కమలమ్మ అనగానే, ఇప్పుడే వచ్చాను అని అంటూ లక్ష్మి, ఒక్కదానివే వచ్చావా అని అంటుంది కమలమ్మ. నీ ముద్దుల మనవన్ని కూడా తీసుకొచ్చాను అని అనగానే కమలమ్మ తన మనవన్ని, రారా నా బంగారు కొండ, బస్తీలో ఉద్యోగం చేస్తున్నావని ఈ అమ్మమ్మను మర్చిపోయావారా అని అంటుంది నవ్వుతూ.
ఏమీ లేదమ్మమ్మ అని గౌరవ్ అనగానే, మరెందుకురా ఊరికి వచ్చినప్పుడన్నా రావట్లేదు నా దగ్గరికి? ముసల్దాన్ని అయిపోయాను కదా, అందుకే రావట్లేదా అని నవ్వుతూ అంటుంది. వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఏం లేదే, వాడెప్పుడు వచ్చినా ఒక కాడ ఉండడం లేదు. సిటీ నుంచి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి తిరుగుతున్నాడు. రేపు సిటీకి వెళ్ళిపోతున్నాడు, అందుకే తీసుకొచ్చాను. అన్న ఫోన్ చేశాడు, శశి సిటీ కాలేజీలో జాయిన్ అవుతుందంట, అందుకే ఇక గౌరవ్ని తీసుకొని వచ్చాను, కాస్త ధైర్యంగా ఉంటుందని తీసుకొచ్చాను గౌరవ్ని అని అంటుంది లక్ష్మి. అంతలో శశి తండ్రి కృష్ణప్రసాద్, తల్లి అనసూయ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇప్పుడైనా లక్ష్మి రావడం అని అంటుంది శశి తల్లి. అవును వదిన అని అంటుంది లక్ష్మి. గౌరవ్ ఇప్పుడైనా రావడం అని అంటుంది శశి తల్లి. అవును అత్తయ్య అని అంటూ మామయ్య కాళ్ళకి నమస్కారం చేయబోతాడు అల్లుడు. అబ్బా, నా అల్లుడు ఎంత సంస్కారవంతుడు, ఈ కాలంలో ఇలాంటి పిల్లలు ఉన్నారా, అంతా నా అదృష్టం అని కృష్ణప్రసాద్ అంటూ మురిసిపోతూ ఉంటాడు. అన్నయ్య, ఇవన్నీ ఇంకా అవసరమా? గౌరవ్కి జాబ్ ఉంది, శశికి ఇప్పుడు జాబ్ అవసరమా? తన తర్వాత చదువుకోవచ్చు, ముందు పెళ్లి చేద్దాం అని అంటుంది. గౌరవ్ కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసే కదా అన్నయ్య, శశికి గౌరవ్కి పెళ్లి చేశాక చదివిపిద్దాం అని అంటుంది. మా ఇంటికి 2-3 సంబంధాలు వస్తున్నాయి అన్నయ్య, ఏం చెప్పలేకపోతున్నాం, వాళ్ళు వినడం లేదు. ఎందుకంటే గౌరవ్కి జాబ్ కదా అని కొంచెం గర్వంగా చెబుతోంది. ఆ మాటలు ఎందుకో అనసూయకి అతిగా అనిపించి, తను కాస్త చదువుకుంటుంది అని చెప్పాను కదా లక్ష్మి, నా కూతురు కూడా చదువుకుంటే దానికో స్థాయి ఉంటుంది, ఇప్పుడు చదువుంటేనే కదా భవిష్యత్తు ఉంటుంది అని శశి అనసూయ అలా అనడంతో లక్ష్మి కాస్త మూతి తిప్పుతుంది. ఇంతలో కృష్ణప్రసాద్ ఇలా అంటాడు, ఇది 1 సంవత్సరమే కదా చదువుకునేదమ్మా లక్ష్మి, ఇద్దరు సిటీలోనే కదా ఉండేది, కాస్త అర్థం చేసుకుంటారు ఒకరినొకరు, వచ్చే సంవత్సరం ఇంట్లో పెళ్లి బాజాలు మోగిద్దాం అంటూ నవ్వుతూ ఉంటాడు. ముసల్ది కూడా సరేలే, అన్న చెప్పాడు కదా, ఖచ్చితంగా చేస్తాడని కూతురికి సర్ది చెప్తుంది. ఇక కాసేపు లక్ష్మి అక్కడే ఉండి ఇంటికి బయలుదేరుతుంది. గౌరవ్ కూడా సరే అని అందరికీ బాయ్ చెప్తూ, అన్నయ్య రేపు శశి బస్ ఎక్కేటప్పుడు చెప్పు, అభి కూడా సిటీలో దిగుతాడు అని అనగానే గౌరవ్ ఇలా అంటాడు, అమ్మ నేను బస్సులో వెళ్ళను, ఎందుకంటే కారు ఉంది కదా వాళ్ళమ్మని చాటుగా పిలిచి అంటూ ఉంటాడు గౌరవ్. నువ్వు కాస్త ఆగురా, నుంచి తన వెంట ఉండి తన్ని కంట్రోల్లో పెట్టు, అప్పుడే కాస్త పెళ్ళయ్యాక కుదురుగా ఉంటుంది అని కొడుకు గౌరవ్కి గుసగుసలాడుతూ చెప్తుంది. అది గమనించిన అనసూయ కాస్త డౌట్ వచ్చి, సరే గౌరవ్, నువ్వు కారులో వెళ్ళు, బస్సులో వెళ్తుంది శశి అని అంటుంది. వెంటనే గౌరవ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. శశికి కావాల్సినవన్నీ నైటే ప్యాక్ చేస్తుంది వాళ్ళ అమ్మ అనసూయ. కాస్త బామ్మని బోల్తా కొట్టించి ఫోన్ తీసుకుంటుంది శశి. అభికి కాల్ చేసి చెప్తోంది, నేను సిటీకి వెళ్ళిపోతున్నాను, అక్కడే ఉండబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. కానీ అభికి జాబ్ వచ్చిన విషయం తను మర్చిపోతుంది. అభి కూడా కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఇంకా పోస్టింగ్ ఎక్కడో రాకపోవడంతో అభి కూడా తనకి ఏమీ చెప్పడు. అవునా శశి నువ్వు లేకుండా ఉండలేను శశి అని ఏడుస్తూ ఉంటారు. ఇద్దరూ నలిగిపోతూ ఉంటారు శశి అభి. సరేలే, బామ్మ చూస్తోంది, అమ్మతోనే చెబుతోంది, ఇక ఫోన్ కట్ చేస్తాను అభి, నా కోసం నువ్వు సిటీకి అప్పుడప్పుడైనా రావచ్చు కదా అని అంటోంది. వస్తాను అని అభి అంటూ ఉంటాడు. అంతలో వాళ్ళ అమ్మ గది వైపు రావడంతో సరేలే అని ఫోన్ కట్ చేస్తాడు. మరుసటి రోజు మార్నింగ్ బస్ స్టాప్ దగ్గరికి శశి అమ్మా నాన్నతో స్టాప్ దగ్గరికి వస్తుంది. అక్కడికి అభి కూడా వస్తాడు. కానీ అభి మనసులో ఇలా అనుకుంటాడు, శశితో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని చూస్తే తనకి డౌట్ వస్తుందేమో వాళ్ళ నాన్నకి అని కాస్త దూరంగా ఉండి శశిని గమనిస్తూ ఉంటాడు. శశి వెతుకుతూ ఉంటుంది, అసలు అభి ఎక్కడున్నాడు అని. దూరంగా చూసేసరికి ఓ దగ్గర నిలబడి ఉంటాడు. కాసేపు వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు.
అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళి రానా అని బస్ స్టాప్లో అంటుంది శశి. ఓకే అని అటువైపు వెళ్ళి అభితో ఒక్క నిమిషం మాట్లాడుతుంది. అభి, ఇన్ని రోజులు ప్రేమ నువ్వు ప్రేమించావు. ఏ క్షణమైతే నిన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టాను నా జీవితం మారిపోయింది అభి. నువ్వు లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను. ఇక సిటీకి వెళ్ళి ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ నా కోసం నువ్వు వస్తావు కదా అని అడుగుతుంది. వస్తాను అని దగ్గరికి లాక్కుంటాడు శశిని. ఈ క్షణం నాకు ఎంత నరకంగా ఉందో శశి అని చెబుతూ ఉంటాడు శశికి. నా దగ్గరికి శశిని తీసుకుని హక్ చేసుకొని ఫోర్ హెడ్పై ఒక కిస్ పెడతాడు. ఇక వెళ్ళు, మీ అమ్మ నాన్న చూస్తారు అని చెప్తాడు శశికి. అంతలో బస్ రావడంతో బస్ ఎక్కుతుంది శశి. ఏడుస్తూ కూడా బస్ స్టాప్ దగ్గర ఉన్న వాళ్ళలో ఉంటూ శశిని చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ కథ ఎలా సాగేను, వాళ్ళ ప్రయాణం ఎటువైపు అనేది మరొక పాటలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పటి వరకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి స్టోరీస్ మీ ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను. ఒకవేళ స్టోరీ బాగుంటే పార్ట్